నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హవా షురూ అయింది. ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిపోయాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకుంది. అదేవిధంగా మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా చూసాం. అది కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఇక మిగిలింది జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలు కూడా మరి త్వరగా నిర్ణయించాలని, వాటి కూడా దాంట్లో కూడా గట్టిగా పోటీ చేయాలి. డీలిమిటేషన్లో దాదాపుగా 300 కార్పొరేషన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే పీర్జాదు కూడా కార్పొరేషన్ సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షులు తొంగుతుర్తి రవి గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన 2020లో కాంగ్రెస్ పార్టీలోకి అరంగేట్రం చేశారు. రాజకీయంగా తను ఒక బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ కూడా రాజకీయాల మీద ఎక్కువ మక్కుతోటి ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని ఆర్వి ఫౌండేషన్ ద్వారా కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తను చేస్తున్నప్పటికీ కూడా దాన్ని ఇంకా ప్రజలకు ఇంకా మెరుగైన సేవ అందించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి స్నేహితుడని కూడా తెలిసింది. కాబట్టి మరి కార్పొరేషన్ ఎన్నికలు ఈ విధంగా ఉండబోతున్నాయి. మరి దాదాపుగా 300 కార్పొరేషన్లు మరి ఇప్పుడు పోటీ చేయబోతున్నారు, కార్పొరేటర్లు పోటీ చేయబోతా ఉన్నారు. వాళ్ళ భవితవ్యం ఏ విధంగా ఉంటుందనేది మనం చర్చిద్దాం. ముఖ్యంగా మనం రవి గారిని అడిగి అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, మరి ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి పీర్జాదుగూడ నుంచి తను ఏ విధంగా మరి గెలవబోతున్నాడు అనేది ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి గారు నమస్కారం. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల తర్వాత అంటే 10 సంవత్సరాలు, ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలకి మొత్తానికైతే అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన కష్టం మనకు కనపడతా ఉంది. సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మామూలుగా చాలా ఛాలెంజ్లు ఉంటాయి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి అప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి ఛాలెంజ్లే. పై వీళ్ళు అధికారం రావడం కోసం చాలా రకాలైనటువంటి హామీలు కూడా ఇచ్చారు, కొన్ని నెరవేర్చారు, ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి. అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కాబట్టి చేస్తారన్న నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. అందుకే మన రిజల్ట్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగానే వచ్చాయి, జూబ్లీ హిల్స్లో కూడా వచ్చాయి. సో ఏంటి, ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ఎలా ఉంది, మరి ప్రజాపాలనతో కొనసాగిస్తున్నటువంటి పరిపాలన మీ ఒపీనియన్ ఏంటి? రేవంత్ అన్న వ్యక్తిగత జీవితాన్ని చూసి మేము రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. మేము రేవంత్ అన్న స్నేహితుడిని కాదు, ఆయన అనుచరుడిని. అలాగే దగ్గర అన్న ఈ పాలనకి విషయానికి వస్తే రేవంత్ అన్న మంచి విజన్ తోటి పోతా ఉన్నాడు. ప్రతిసారి చెప్పిండు. అప్పుడు ఏదైతే ఎలక్షన్లో పోయే ముందు కూడా ఆ మేనిఫెస్టోలో కూడా చెప్పారు, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఈ ప్రజాపాలన అవుతుంది, అది కాంగ్రెస్ పాలన అవుతుంది, ఇంద్రమ్మ రాజ్యంలో 100% మేము ప్రజల వద్దకు వెళ్ళి పరిపాలిస్తామని చెప్పారు. అదే విధంగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ అన్న సర్కార్ మంత్రివర్గం కూడా అనుక్షణం ప్రజలలోనే ఉంటున్నారు. మీరు చూడండి, ఏ మంత్రి గారు అయినా కానీ, ఏ ఇన్సిడెంట్ అయినా కానీ అక్కడ ఒక రోజు లోపే అక్కడికి వెళ్ళేసి అక్కడ ఏదైనా మరమ్మతులు ఉంటే కూడా దగ్గరలో చేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాపాలన ఎట్లా ఉండాలంటే నిలువెత్తు రేవంత్ అన్న చూపిస్తూ ఉన్నారు. ఓకే. సో ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా త్వరితగతిన అందరూ కూడా మంత్రులు కూడా కంప్లీట్ చేస్తున్నారంటారు. 100% చేస్తారు, కానీ ఎంతో కొంత టీం వర్క్ తో చేస్తాం. ఓకే. కానీ ఇంత చేస్తున్నప్పుడు కూడా ఈ కేటీఆర్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు మాజీ మంత్రి గారు, ఆయన ప్రతిసారి ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వం పెద్దగా ఏం చేయాలి, 6 గ్యారెంటీలు అలాగే ఉన్నాయి, ఈ రకరకాలు వస్తున్నాయి. దాని మీద ఆ విమర్శల్ని ఏ విధంగా చూస్తారు మీరు? సొంతం చెల్లెనే చెప్తా ఉన్నది కేటీఆర్కి సమాధానం, వాళ్ళ చెల్లెకి సమాధానం చెప్పాలి. మీడియా ఉంది కదా, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, మంచి ఛానళ్ళు కూడా ఆయన వైపు మలుపుకొని ఏమన్నా ఉంటే సోషల్ మీడియా ఒకటే వాళ్ళు చేసింది. 10 సంవత్సరాలలో వాళ్ళు చేసింది ఏంది అనేసి అంటే ప్రజలని ముంచడం, ప్రజలకి ఇబ్బంది పెట్టడమే తప్పితే ఆ పాలనలో పిల్లల భవిష్యత్తు ఎటుపోతుంది, యువత ఎటుపోతున్నది అన్నది కూడా ఆలోచించలేదు. మేము అప్పట్లో ప్రతిసారి మా కాంగ్రెస్ పార్టీ తరఫున పోయి ధర్నాలు చేస్తుండే. ఆ స్కూల్స్ దగ్గర టాయిలెట్స్ కూడా లేకపోతుండే. మా పిజ్జాది కూడా స్కూల్స్ లో టాయిలెట్స్ కూడా లేవు. మేము ఆర్వీ ఫౌండేషన్, మా ఫౌండేషన్ ద్వారా మేము టాయిలెట్స్ కూడా కట్టించినాం. 100%. అయితే మా ముఖ్య ఉద్దేశం ఏంది అనేసి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిగా ఉండాలి. ఇప్పుడు మన ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ఒక కమిషన్ వేసారు. ఎంత అంటే ఈరోజు ఒక ఆర్ఓ ప్లాంట్ కావాలి అనేసి అంటే ఇమ్మీడియట్లీ యాక్షన్ ఉంటుంది. ఒక టీం వర్క్ చేస్తున్నది ఎడ్యుకేషన్ మీద. మన భవిష్యత్తు బాగుండాలి అనేసి అంటే ఎడ్యుకేషన్ ఎంత అవసరం అన్నది రేవంత్ అన్న గారు పదే చెప్తా ఉన్నారు. అదే ఆ 10 ఏళ్ల పరిపాలనలో ఎవరికి
ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ప్రతిదీ కూడా ఒక సిస్టమ్ గా చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అలాగే మా దగ్గర లోకల్లో వజ్రేష్ యాదవ్ గారు ఉన్నారు, మా డిసిసి, మా మంత్రి మల్లారెడ్డి మీద అతి తక్కువ ఓట్లతోటి ఓడిపోయిన మా వజ్రేష్ అన్న గారు ప్రతి క్షణం పొద్దున్న లేచినప్పటి నుంచి ఎడ్యుకేషన్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, ఇంకా రానున్న రోజుల్లో ఇంకేం చేయాలి, అదే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం పనిచేస్తా ఉన్నాం. మళ్ళీ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడైతే ఈ మార్చిలో అయినా ఎప్పుడైనా కానీ ఇప్పుడు రేపైనా కానీ మినిమం 80% మేము గెలుస్తాం. మేము ఎందుకు చెప్తున్నామంటే మేము గ్రౌండ్ లెవెల్ ఉన్నాం. ఏదైతే వాళ్ళు చేయలేని పనులు ఈ రోజు చేస్తున్నాం. మా పీర్జాదిగూడలో అన్ని ఏదో 25 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసినామనేసి ఫ్లెక్సీలు వేసుకొని హంగామా ఆర్భాటాలు చేసేది తప్పితే ఆ పనిని అక్కడే వదిలిపెడితే మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఫాలోఅప్ చేసుకొని ఈ రోజు మా పిజ్జాది కూడా కమాండ్ నుంచి మీరు లోపలికి పోతే ఎంత అద్భుతంగా చేసినామన్నది మీకు తెలుస్తుంది. అదంతా మీరు అధికారులకు వచ్చినాకనే చేసింది 100%. అంతకుముందు మరి మల్లన్న గారు ఏం పట్టుకోలేదా? మల్లన్న గారు ఏం చేయలేదా? మల్లారెడ్డి గారు మీడియా ముందు జోకులు వేయడం తప్పితే ఇంకేం చేయడు. అంతేనా? 100%. ఎందుకంటున్నామంటే మేము ఆర్టీఐ పెడతాం రేపు. మీరు ఎమ్మెల్యే అయినప్పుడు అంతకుముందుకు ఎంపీ కూడా చేశారు. ఆ పిజ్జాది కూడా ఏం చేశారు, ఎలక్షన్ల ముందు ఒక డమ్మీ కెమెరాలు పెట్టి ప్రజలను మోసం చేసి గెలిచిండు. సీసీ కెమెరాలు 100% డమ్మీ. మీకు ఇప్పుడు కావాలంటే ప్రూఫ్స్ చూపిస్తా. వర్క్ చేయదు 100%. అది భ్రమ అంతే. సీసీ కెమెరాలు అంటే ఉన్నాయంటే ఉన్నాయి. ఓకే, అవి వర్క్ చేయవు, కేబుల్ ఉండదు, ఏడ సిస్టమే ఉండదు. ఒక రకంగా మోసం చేయడం 100% మోసం చేసి గెలిచింది మా వజ్రేష్ అన్న మీద. ఓకే, అంత పెద్ద మెజార్టీ కూడా పెద్ద ఎక్కువ తక్కువలే గెలిచి. సో ఇప్పుడు అంటే ఈ 2 ఏళ్లలో పీర్జాదిగూడకి ఒక మంచి కళ వచ్చిందా? అంటే ఏమైనా సమస్యలు? మాది అంతా కూడా పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్ మా డివిజన్స్ ఏదైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతం. 110 కోట్లు SNDP ప్రాజెక్ట్ అని తీసుకొని వచ్చారు కేటీఆర్ గారు. దాన్ని బడ్జెట్ రిలీజ్ చేయలేదు. దాన్ని అట్లనే పెడితే రేవంత్ రెడ్డి అన్న గారి దగ్గరికి మేము వెళ్ళి మా డిసిసి వజ్రేష్ అన్న ద్వారా వెళ్తే ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసి బడ్జెట్ కూడా చేసిండు. మినిమం ఒక 50% వరకు కూడా అయిపోతుంది. ఇంకా అయితేనే ఉంది, వర్క్ ఎక్కడ కూడా ఆగలేదు. సో ప్రధాన సమస్యలు ఏమున్నాయండి మీ పీర్జాదిగూడలో? మామూలుగా మా దగ్గర రోడ్ల సమస్యలు ఎక్కువ ఉండే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు కంప్లీట్ చేసినాం. డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేకుండా ఉండే. SNDP వర్క్ వల్ల దాన్ని కూడా క్లియర్ చేస్తున్నాం ఇప్పుడు. మెయిన్ గా అవే ఉండే. తర్వాత డంపింగ్ యార్డ్ సమస్య ఉండే, అది కూడా మళ్ళీ ప్రక్షాళన చేసి చేస్తా ఉన్నాం. సో వాటర్ సమస్యలు ఏమైనా ఉన్నాయి? వాటర్ SNWSD కొంచెం కోఆర్డినేషన్స్ లేవు. మొన్న మీటింగ్ లో కూడా చెప్పారు, GHMC మర్జ్ అయిన తర్వాత మెయిన్ దృష్టి HMWS మీద పెడతా, నీటి మీదనే పెడతా అనేసి రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకి ఆదేశాలు కూడా ఇచ్చారు. సో అంటే ఇప్పుడు మరి నిజంగానే ప్రతిపక్షం చేసే విధంగా వాళ్ళు మాట్లాడే విధంగా ఆ వ్యతిరేకత అనేది ప్రభుత్వానికి ఉంది అని అంటున్నారు. సో అది ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు? వ్యతిరేకత ఉంటే అసెంబ్లీ ఎలక్షన్లకి, పార్లమెంట్ ఎలక్షన్లకి చూడండి. పార్లమెంట్ ఎలక్షన్ లో రేవంత్ అన్న చెప్పిండు ఒక్క సీటు కూడా గెలవరని చెప్పిండు. గెలిచిరా ఒకటన్నా? వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్సీని నిలబెట్టే క్యాండిడేట్ కూడా లేడు. 10 సంవత్సరాలు పరిపాలించారు, అద్భుతంగా చేసినామని చెప్తున్నారు కదా. మీ క్యాడర్ ఎటు పోయింది? మరి రేపు తెలుస్తుంది. మీరు GHMC ఎలక్షన్లలో ఎవరేం చేశారు అనేది పబ్లికే చెప్తారు. ఓకే, మరి లాస్ట్ టైము ఇదే GHMC ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పెద్దగా సాధించిన సీట్లు ఏం లేవు. సో ఇటు బీజేపీ అటు BRS ఇద్దరు సగం సగం పంచుకున్నారు. ఈసారి కాంగ్రెస్ కి మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉందంటారా? 100%. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు విజన్ ఏంది, మన దేశంలోనే మన రాష్ట్రాన్ని ఒక అగ్రగామిగా చూపిస్తానేసి ఆయన ప్రామిస్ చేశారు. మూసీ ప్రక్షాళన అంటే మామూలు విషయం కాదు. మూసీ ప్రక్షాళన చేసిన తర్వాత హైదరాబాద్ ఎంత డెవలప్ అవుతుందో చూడండి. హైదరాబాద్ ని దేశంలోనే అన్ని దేశాలు కూడా చూడడానికి వస్తాయి. ఫ్యూచర్ లో అంత విజన్ తోటి వెళ్తా ఉన్నారు. ఎందుకంటే మూసీ అనేది చాలా పెద్ద ప్రాజెక్టు, దాదాపు 1,00,000 కోట్లు అన్నారు కానీ ఇంకా ఎక్కువ బడ్జెట్. అది 1,50,000 కోట్లు ఎంత అన్నారు, ఇంకా ఎక్కువ. కానీ అంత జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేదు. సో దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? కొంతమంది అప్పుడు మా కులగణన చేస్తా ఉంటే కూడా దానికి వాళ్ళు చేయలేరు అనేసి అన్నారు. ఎవ్వరు చేయలేనిది చేపించి చూపేయడమే రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. 100% ఎక్కడైతే మనకి గుజరాత్ లో కూడా ప్రక్షాళన జరిగినాయి, ఏది అసాధ్యం అన్నది ఉండదు. ఒక విజన్ తోడిపోతే 100% రేవంత్ రెడ్డి గారు మంత్రివర్యులందరూ కూడా కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. 100% చేస్తారనేసి మాకు నమ్మకం ఉంది, పబ్లిక్ కి కూడా ఉన్నది. ఎట్లా అంటే మా దగ్గర కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. కాశవాన్ సింగరంలో డబుల్ బెడ్రూమ్లు కట్టిరు కానీ ఎవరు కూడా పొజిషన్ ఇవ్వలేదు. అంటే ఇంకా ఎవరు ఫిలప్ చేయలే. కొంతమంది కార్పొరేటర్లు
ఆ డబుల్ బెడ్రూమ్లో కొంతమంది ఉన్న ఏదైతే ఆర్థికంగా ఉన్న వాళ్ళకు కూడా అమ్ముకున్నారు. అప్పుడు చాలా సార్లు మేము ఇష్యూస్ అనే మేము కూడా చాలా ధర్నాలు చేసినాం పిజర్ కూడా తరఫున. అలాంటివి కాకుండా ఇప్పుడు ఏదైతే మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే నష్టపోతారో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తా అంటున్నారు. కొంతమందిని చేసి కూడా మొన్న రీసెంట్ గా చేసిరు మా దగ్గర. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల లాగానే వాటికి ఇచ్చే అవకాశం ఉందంటారు. 100%. ఓకే. సో ఇక మీ విషయానికి వచ్చేద్దాం. ఇక 2020లో వచ్చారు. ఏంటి అసలు రాజకీయాల్లో రావడానికి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి కారణం ఏమైనా ఉందా? అంటే నేనైతే యువకులు కాబట్టి మీరు ఏదో ప్రజలకు ఇంత మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఉంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆర్వీ ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి. ఏంటి ఆర్వీ ఫౌండేషన్ కథ ఏంటి? మీరు రాజకీయాలకు రావడానికి ఏంటి ముఖ్య ఉద్దేశం? మేము వ్యాపారం చేస్తూ ఉండే ఒక నలుగురం మేము మిత్రులం కలిసి వ్యాపారం చేస్తూ ఉండే మన వంతు సాయంగా ఏమన్నా చేయాలనేసి 2018లోనే మేము ఆర్వీ ఫౌండేషన్ ద్వారా అన్ని కూడా చేస్తూ ఉండే. మేము మెయిన్ మా లక్ష్యం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి ఏమేం అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేస్తూ ఉండే. అట్లనే కొన్ని చలివేంద్రాలు ఈ స్కూల్స్కి కావాల్సినవి ఆర్ఓస్ అవన్నీ కూడా చేస్తూ ఉండే. అట్లనే వచ్చినాము. రేవంత్ అన్నని దగ్గర నుంచి చూసినాము. మా మిత్రుడు ఒక ఆయన రేవంత్ అన్న దగ్గర సన్నిహితుడు. ఆయన ద్వారా రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి ఆయన పార్టీలో ఫస్ట్ టైం ఏదైతే అప్పుడు ఇబ్బందుల్లో ఉండుండే పార్టీ రెండు వార్డులు పోటీ చేసినాం. అప్పుడు పార్టీ కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ ఓడిపోయినాం. ఇక అట్లనే రేవంత్ అన్న మట్టి కంటిన్యూ చేసుకుంటూ వస్తాను. సో పార్టీ చేంజ్ కాలే, ఓటమి చెందినా కూడా ఆయన. ఓకే. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అవును. కార్పొరేటర్ గా నిలబడాలనుకుంటున్నారు. అవును. సో మీ మీద అయితే కొంత మామూలుగా మాకు తెలిసింది మీకు కొంచెం మంచి రెస్పాన్స్ ఉంది మీ డివిజన్లో. సో మీ కార్పొరేషన్లో ఏంటంటే కార్పొరేటర్గా మీరు గెలవడానికి ఏంటి మీ ఆశ ఏంటి? అంటే పక్కా గెలుస్తామని ఒక ధీమాతో ఉన్నారు. ఎంతవరకు మీకు గెలిపే అవకాశాలు ఉన్నాయి? అంటే ఆ రోజు మేము ఓడిపోయినప్పుడు కొంతమంది మళ్ళీ ఎలక్షన్లోకి వస్తారు. ఎలక్షన్లో అప్పుడే బయటకు వస్తారు. ఓడిపోయిన తెల్లారి నుండి మీరు ప్రతిపక్షంలోనే అక్కడ మాకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మూసి అనొచ్చు, మనకి వర్షకాలం 2020లో బాగా ఫ్లడ్స్ వచ్చినాయి మా దగ్గర. ఒక ఇండ్లు మునిగిపోయినాయి. అప్పుడు కూడా మేము ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాం. పబ్లిక్ లోనే ఉండాలి, పబ్లిక్ కి సర్వీస్ చేయాలి. మనల్ని నమ్ముకొని చాలా మంది పనిచేసారు. ఓడిపోయినప్పటికి కూడా మనెమ్మటే ఉన్నారు. వాళ్ళకి మనం అండ ఉండాలంటే మనకు రేవంత్ అన్న ఉన్నాడు. వాళ్ళకి మేము కూడా రేపు గెలిచే వారికి ఉండి గెలిచిన తర్వాత ఇంకా ఎక్కువ ఎత్తున పెద్ద ఎత్తున సేవ చేయాలన్న ఉద్దేశంతో అట్లనే వచ్చినాం మేము. ఓకే. సో ఆర్వీ ఫౌండేషన్ ఏంటంటే అసలు దేని వల్ల పెట్టారు అది? ఫౌండేషన్ అంటే మనకి ఇప్పుడు ఏదన్నా ఎవరికైనా సాయం చేయాలి అనేసి అంటే వ్యక్తిగతంగా పోతే మనం ఇంకా ఏదో అనుకుంటారు, పొలిటికల్ ఇంకేదో అనేసి అనుకుంటారు. అట్లా కాకుండా ఫౌండేషన్ ద్వారా ప్రతిదీ కూడా ఎక్కడైతే అవసరం అంటే కొంతమంది నిరుపేదలు చనిపోయినప్పుడు కూడా వాళ్ళు ధర్మం కష్టము చేయలేని పరిస్థితులలో కూడా దాన సంస్కారాలు అప్పుడు కూడా ఆర్వీ ఫౌండేషన్ వాళ్ళ వెంట ఉండి మేము నిలబడతాం అక్కడ. ఓకే. చాలా చేస్తుంటారు. 2018లో పెట్టారా? 2018లో పెట్టినాం. కరోనా టైంలో అయితే మేము 45 days అన్ని వంటలు, కూరగాయలు, తర్వాత శానిటేషన్ అవన్నీ కూడా బాగా పంచిపెట్టినాం. ఓకే, సూపర్. సో మరి ఏంటి అంటే ఇప్పుడు దాదాపుగా 300 కార్పొరేటర్లు ఇప్పుడు డివిజన్ అంటే ఇప్పుడు డీలిమిటేషన్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి సో అంటే మీ నుంచి అంటే మీ నియోజకవర్గం ఏదైతే ఇప్పుడు పీర్జాదిగూడ డివిజన్ ఉందో అక్కడ కార్పొరేషన్ నుంచి మీకు గెలిపే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటి అసలు? అంటే మీరు ఏమన్నా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నాకంటే మీరు ప్రత్యేకంగా తెలుసు కాబట్టి సో అక్కడికి వెళ్తే మిమ్మల్ని జనం ఎంతమంది గుర్తుపెట్టే అవకాశం ఉంది మీ డివిజన్లో? మమ్మల్ని ఫస్ట్ సోషల్ వర్కర్ గానే గుర్తిస్తారు. నేను అదే అందుకనే అన్నది పొలిటికల్ కంటే కూడా మీరు వ్యక్తిగతంగా బాగా ఎక్కువ తెలుసు అక్కడ అందరికి. ఓకే. మేము వాస్తవానికి పార్టీలకు అతీతంగా కొన్ని కార్యక్రమాలు ఎక్కువ చేస్తాం. తర్వాత రేవంత్ అన్న గెలుపుకు కూడా మేమందరం టీం వర్క్ చేసేది. మేము చామల కిరణ్ అన్న, తర్వాత అద్దంకి దయాకర్ అన్న, మేమందరం మా వజ్రేష్ యాదవ్ గారు అయితే దగ్గర చాలా సన్నిహితుడు అన్నకి. మీరు చూసి ఉంటారు, చాలా సార్లు మాట్లాడుతూ ఉంటారు. జంగన్న అనేసి పిలుస్తూ ఉంటాడు. తర్వాత మా వజ్రేష్ యాదవ్ గారు కూడా మమ్మల్ని ఆయనకు మేము కష్టపడ్డాం, కేసులు పెట్టుకున్నాం, మల్లారెడ్డి మీద ఫైట్ చేసినాం. ఎక్కడ డబ్బులు పంచుతా ఉన్నా గానీ ఆర్థికంగా చాలా పెద్ద ఆయనను కొట్టాలంటే మనం ధైర్యంతో ఉండాలి. మా వజ్రేష్ యాదవ్ గారు గెలపాలనేసి మా నైట్ అండ్ డే ఒక 15 రోజులు నిద్ర కూడా లేదు.
సో చాలా కష్టపడ్డారు కష్టపడ్డాము. ఎక్కడ డబ్బులు వాళ్ళు పంచుతామంటే అక్కడ కట్టడి చేసినాం, బ్లాక్ చేసేసినాం వాళ్ళని. ఓకే. కొన్ని కోట్లు కూడా ఆ టైంలో మేము పట్టుకొని గవర్నమెంట్కి అప్పయిపోయినాం. కొన్ని కేసులు కూడా అయినాయి. ఇప్పుడు కూడా మేము కేసులకు తిరుగుతున్నాం. ఏ రోజు భయపడలే మేము. మా రేవంత్ అన్న ఒకటే చెప్పేది, ఇగో ఆయన చెప్తా ఉంటుండే కంకణం కట్టుకున్నట్టు కట్టుకొని పని చేయాలనేసి. ఆ కంకణాలు అట్లనే ఉన్నాయి, మేము గెలిచేదాకా అట్లనే ఉంచుకుంటాం మేము. ఓకే. సో మొత్తానికైతే వజ్రేష్ యాదవ్ గారిని ఓడించడానికి ఆయన కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. మల్లారెడ్డి గారు గారే కదా ఆయన ఎందుకంటే అవును. అంటే ఈయన ఓడించడానికి ఆయన డబ్బు బాగా ఉపయోగపడ్డది, చాలా ఉపయోగపడింది. మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టించినాం. అప్పటి కొంతమంది పోలీస్ సిబ్బంది, ఆ సిఐ గారు ఒకరు మఫ్టీలో వచ్చి పంచుతుంటే ఆయన ఐడి కార్డులు తీసుకొని పోయి మేము కేసు చేపించినాం. అంత డేర్ చేసినాం. మా పిజ్జాది కూడా మేమంతా టీం వర్క్ చేసినాం. నేను ఒక్కరిని కాదు, మా నాయకులందరూ కూడా అందరు సమన్వయంతో చాలా గట్టి పని చేసినాం కాంగ్రెస్ పార్టీకి. ఆ నమ్మకం ఇప్పటికి కూడా జనాలలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనేసి ఎందుకు అనుకుంటున్నారంటే, వీళ్ళు ఆ గవర్నమెంట్ రాకముందు ఇన్ని పనులు చేసారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకెక్కువ చేస్తారు, వీళ్ళకి అధికారం ఇస్తే కనుక ఇంకా మంచి పనులు చేస్తారు అనేసి అదే ఒపీనియన్ లో ఉన్నారు. ఓకే. సో వజ్రేష్ యాదవ్ గారు మీరు బాగా సన్నిహితులు. సో ఇప్పుడు ఆయన సపోర్ట్ గట్టుకుంటుందా మీకు? 100% ఉంటుంది, డౌట్ లేదా? మమ్మల్ని ఒక ఇంటి మనిషిలాగా చూసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అజయ్ కూడా సేమ్ ఏది ఉన్నా కానీ మేము అన్ని షేర్ చేసుకుంటాం. ఓకే. సో ఆయన ఇప్పుడు మీ గెలుపు కోసం ఆయన కూడా గట్టి కష్టపడతాడు. ఎందుకంటే ఎమ్మెల్యే గెలిపించడానికి చాలా కష్టపడ్డారు మీరు. సరే, ఇక ఆయన ధనబలం, అర్ధబలం, అంగబలం అన్ని ఉపయోగించాడు కాబట్టి సరే పెద్ద తేడా ఏం లేదనుకుంటా. లేదు, మీరు ఈ ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ నిలబడుతున్నారు కాబట్టి సో అటు సపోర్ట్ కూడా గట్టిగా ఉంటుంది అంటారు. 100%. సరే, మీరు కార్పొరేషన్ ఎలక్షన్ లో గెలిచారు, ఏంటి మీ కార్పొరేషన్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఏమేంటి ప్రధానంగా మీరు ఏమైనా అనుకున్నారా? మేము కూడా విజన్ తోటి ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే మాది లోతట్టు ప్రాంతం, పిజ్జాది కూడా, మేడిపల్లి, పర్వతాపూర్. ఫస్ట్ ఎస్ఎన్డిపి వర్క్ కంప్లీట్ చేస్తాం. ఓకే. ఎస్ఎన్డిపి వల్ల ఏంటంటే కొంచెము వర్షం పడేదానికన్నా ఎక్కువ పడేదంటే ఇల్లు మునిగిపోతా ఉన్నాయి. ఆ ఎస్ఎన్డిపి కంప్లీట్ చేసినాం అనుకోర్రి. ఇప్పుడు మేడిపల్లి చెరువు నుంచి పర్వతపూర్ చెరువుకి అప్పుడు కొంతమంది అందరు బీఆర్ఎస్ వాళ్ళే అన్ని కబ్జా చేసారు. మా దగ్గర రోడ్లను కూడా కబ్జాలు చేసారు కొంతమంది కార్పొరేటర్లు. వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే ఈసారి మేము గెలిచి ఏం చేస్తామన్నది జనాలకు తెలుసు. ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఉన్న రోడ్లు మొత్తం సెంటర్ లైటింగ్ తోటి, మరి ఇప్పుడు 80% అయింది, ఉన్నది కూడా మొత్తం కంప్లీట్ చేసి ఒక అద్భుతంగా అంటే మోడల్ సిటీ లాగా చేస్తాం. ఎందుకంటే పిజ్జాది కూడా ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. చాలా అద్భుతంగా అక్కడ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ చాలా అద్భుతంగా తయారు చేశారు దాన్ని. సో ఇప్పుడు మెయిన్ ప్రధానంగా మనకి రోడ్లు కొన్ని అక్కడక్కడ రోడ్లు ఉన్నాయి. మెయిన్ ఇప్పుడు ఈ చెరువు సంబంధించినటువంటి సమస్య. అవును, చెరువు సమస్య వచ్చేసి లేక్ డిపార్ట్మెంట్లో మాది అది కూడా 1,40,00,000 వరకు శాంక్షన్ అయింది. అది కూడా పునర్నిర్మాణం ఏదైతే ఉప్పల్లో చేస్తా ఉన్నారో సేమ్ అట్లనే మా పిజ్జాదిగూడలో ఒక 3 చెరువులు ఉన్నాయి. ఒకటి పెద్ద చెరువు ఉంటుంది, ఒకటి చిన్న 2 కుంటలు ఉంటాయి. అవన్నీ కూడా డెవలప్మెంట్ కింద హెచ్ఎండిఐకి ఇచ్చినాము. దానికి మా వజ్రేష్ యాదవ్ గారు, అలాగే మా మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారు, మా ఎక్స్ ఎమ్మెల్యే ఉండే ఆయన కూడా మా పార్టీలోకి వచ్చిన తర్వాత మాకు చాలా మంచిగా సహకరిస్తూ ఉన్నారు. లోకల్లో కొంతమంది కార్పొరేటర్లు, ఏదైతే మేయర్ కూడా, మేమంతా కూడా కోఆర్డినేషన్లో పార్టీని బలంగా చేసుకుంటాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా పదే సార్లు అంటున్నారు 10 ఏళ్ళు మేము అధికారం ఉంటాం. అవును, 100%. అంటే లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఈసారి 80, అదే 119 సీట్లు కనుకుంటే 80 పైన మేము గెలుస్తాం. నేను ఇట్లనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. మళ్ళీ డీలిమిటేషన్ నియోజకవర్గాలు పెరుగుతాయి అంటున్నారు, మరి అదంతా ఎలా, అంతవరకు పెరిగితే కూడా 80% లో మేము వస్తాం, 100% వస్తాం. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో ఇట్లనే మిత్రులు అడిగితే లోకల్ బాడీలో మీరు వీక్ ఉన్నారు అనేసి అన్నారు. ఏ విధంగా వీకు? బస్సు ఫ్రీగా ఇచ్చినందుకు వీకా? వాళ్ళేమో మసిపోసి మారేడుకాయల మేము 100% గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. అయితే అప్పుడే చెప్పిన నేను 70-75% గెలుస్తామన్నాం. మొన్న మీరు చూసిర్రు ఫలితాలు, 100% మేము మంచిగా రీచ్ అవుతా ఉన్నాం పబ్లిక్. ఓకే. సో మరి పిర్జాదిగూడలో మీరు కార్పొరేటర్గా నిలబడాలనుకుంటున్నారు, మరి అధిష్టానం నుంచి అభయహస్తం ఏ విధంగా ఉంది? అంటే హస్తం పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ అభయహస్తం ఉందా లేదా మీకు మీద? మేము చేసిన సేవలు అధిష్టానానికి ప్రతిదీ తెలుసు. అట్లాగే రేవంత్ అన్న దగ్గర ఉన్న సన్నిహితులు, అలాగే మా డిసిసి గారు,
మల్లిపెద్ది సుధీర్ అన్న గారు కూడా మెయిన్ ఎవరికి చెప్పినా కానీ రవి అనేట ఆయన ఒక ఆయన ఉంటాడు అక్కడ తుమ్మతుర్తి రవి, ఎవరు కూడా ఆ రోజు జెండాలు పట్టుకోలేని పరిస్థితిలో కూడా మేము భుజాన పెట్టుకొని మోసుకొని పోయినాం. అలాంటి వాళ్ళని గెలిపించుకోవాలి, టికెట్ ఇవ్వాలనేసి నా గెలుపుకి కృషి కూడా చేస్తారు వాళ్ళు. ఓకే, ఆ నమ్మకం నాకుంది. సో అంటే నాకు తెలిసి మీ మీద పెద్ద అయితే వివాదాలు అయితే ఏమి లేవు. సో సౌమ్యుడనే నేను విన్నాను. సో మీ మంచితనంతో వీళ్ళందరూ నాకట్టుకున్నారు కాబట్టి తప్పకుండా అందరూ మీకు సహకరిస్తారనేది మీ నమ్మకం. ఇప్పుడు ఆ విషయానికి వస్తే మాకు అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తమ్ముడు అన్న ఇక ఈ పని ఉన్నది అనేసి అంటే వాళ్ళు కూడా చేస్తాం, వాళ్ళు కూడా మేము చేస్తాం. పార్టీలకు అతీతంగా మాకు ఆడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, డెవలప్ ఏరియాని ఉద్దేశించి మేము పనులు చేస్తా ఉన్నాం. అందుకే మాకు పెద్ద వ్యతిరేకత అయితే ఉంటుంది నాకు. ఓకే, మొత్తానికైతే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు 100%. ఓకేనా? సో గెలవడం ఒకటే అంతే టార్గెట్. రేవంత్ అన్న గారి దీవెనలు అలాగే మా పెద్ద నాయకులందరి దీవెనలు ఉంటే 100% గెలుస్తుంది. వజ్రేష్ గారు కూడా, వజ్రేష్ గారు నేను చెప్పేది అది పదే ఏంటంటే ఆయన గురించి ఆర్నేషల్ కష్టపడ్డాం, ఆయన గుర్తున్నది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసు. డిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు కదా ఆయన, ఇప్పుడు డిసిసి అయ్యారు మొన్న లీస్ట్ లో. అంతకుముందు మా హర్యానా ఉంటుండే హరివర్ధన్ రెడ్డి గారు, ఆయన కూడా ఆయన టీంలో కూడా మేము వర్క్ చేసినాం, ఆయన ఆదేశాల మీద కూడా మేము వర్క్ చేసినాం. తర్వాత మళ్ళీ డిసిసి ఇచ్చారు ఈయనకి. మన హరివర్ధన్ రెడ్డి గారితో మీకు మంచి రేప ఉందా? మేము అందరితో మంచిగా ఉంటాం. మేము 100% పార్టీ గెలవాలి, మా రేవంత్ అన్న సీఎం కావాలనే ఉద్దేశంతో మేము అందరం పనిచేసిన వాళ్ళం. ఎందుకంటే లాస్ట్ టైం హరివర్ధన్ రెడ్డి గారు కూడా ట్రై చేశారు ఎమ్మెల్యే టికెట్ కోసం. అన్న కూడా మంచి స్థానంలో ఉంటాడు, రేవంత్ అన్నకి దగ్గర మనుషులు కనుక అందరిని మంచిగా చూసుకుంటారు. సో తప్పకుండా మీరు కార్పొరేటర్గా గెలవాలనుకుంటున్నాను నేను కూడా. సో డెఫినెట్లీ ఆ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు నాకు తెలిసి మార్గం సుమూహంగానే ఉంటుంది. బట్ మరి ఏంటి మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నించే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను ఒకటే, మీరు పబ్లిక్లో మీరు సేవలు అందిస్తే మిమ్మల్ని గెలిపిస్తారు. ఓకే, నేను పబ్లిక్లో ఉండి నేను సేవలు అందిస్తే నన్ను గెలిపిస్తారు. పోటీ అన్నది 100% ఎక్కడ ఉన్నా కానీ ఉంటుంది. అది పిజ్జాది కూడా పర్వతాపూర్ మేడిపల్లి ప్రజలు నిర్ణయించేది, వారి ఆశీర్వాదం నా మీద ఉన్నది అనేసి నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, సో తప్పకుండా మీ ఆశ నెరవేరాలి. ఇంకా టైం ఉంది కాబట్టి మరి ఇప్పటికీ ఇంకా మీకు చాలా పనులు ఉంటాయి, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాల్సిన పనులు ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు విన్ అవ్వాలని మేము కూడా ఆశపడుతున్నాం. సో ఆర్వీ ఫౌండేషన్ ద్వారా కూడా మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి సో మీకు మంచి అవకాశాలు ఉంటాయనేది నేను కూడా అనుకుంటున్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి అండదండలు, అదేవిధంగా మన మేడ్చల్ వజ్రేష్ యాదవ్ గారు, ఆయన కూడా నెంబర్ 1గా మీకు వర్క్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ తుంగతుర్తి రవి గారు, మీరు తప్పకుండా గెలవాలని కోరుకుంటున్నాను. సో అదేంటి పరిస్థితి. వాటర్ స్టూడియో.